హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిక్స్త్ సెమిస్టర్ సబ్జెక్ట్ కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ టు మేనేజ్మెంట్ అకౌంటింగ్ అండ్ మార్జినల్ కాస్ట్ ఫార్ములాస్ అండ్ క్వశ్చన్ కూడా అప్లోడ్ చేశాను. వీడియో చూడండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, నేను క్వశ్చన్ అప్లోడ్ చేశాను స్టార్టింగ్లో. పంకజ్ పబ్లికేషన్ పేజ్ నెంబర్ A16 కాస్ట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్. క్వశ్చన్లో మనకు ఫస్ట్ గివెన్ దట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? డైరెక్ట్ మెటీరియల్స్ 3.5 పర్ యూనిట్, డైరెక్ట్ లేబర్ 0.5 పర్ యూనిట్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 2 రూపీస్ పర్ యూనిట్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 8 రూపీస్, అండ్ ఆల్సో ప్రొడక్షన్ ఇన్ యూనిట్స్, సేల్స్ ఇన్ యూనిట్స్. ఇక్కడ ఇయర్ వచ్చేసి 1989కి ఎంత కాస్ట్ అయింది, 1990కి ఎంత కాస్ట్ అయింది అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏం ప్రిపేర్ చేయమంటుంటే కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయమంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ మార్జినల్ కాస్ట్ మెథడ్. మనం ఫస్ట్ ఎలా రాసుకోవాలంటే 1989, 1990 2 ఇయర్స్ మనకి ఏవైతే ఇయర్స్ ఇచ్చిండో ఆ 2 ఇయర్స్ పర్ యూనిట్. డైరెక్ట్ మెటీరియల్స్ ఎంత 3.5 పర్ యూనిట్. దానికి మనం సెల్లింగ్ ప్రైస్ ఎంత చేసినాం 1980లో 8000. 3.5 పర్ యూనిట్ మల్టిప్లై బై 8000 చేయాలి. నేను క్యాల్కులేటర్లో వేసిన చూడండి ఫ్రెండ్స్. 3.5 ఇంటూ 8000 చేస్తే 28,000 వస్తుంది ఫ్రెండ్స్. 28,000 మనం ఆ 28,000 ఇక్కడ రాసుకుంటాం. సేమ్ లైక్ దట్ డైరెక్ట్ లేబర్ 0.5 పర్ యూనిట్ ఇంటూ 8,000 చేస్తే 4,000 వస్తుంది. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ 2 రూపీస్ పర్ యూనిట్ ఇంటూ 10,000 చేస్తే 20,000 రూపీస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 8 రూపీస్ పర్ యూనిట్ ఇంటూ 8,000 చేస్తే 64,000 వస్తుంది. మనం ఈ మల్టిప్లికేషన్ ఎలా చేయాలనేది మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిండు. ఇవి పర్ యూనిట్ అంటే మనకి ఎక్స్పెన్సెస్, మెటీరియల్కి ఎంత ఎక్స్పెన్స్ అయింది పర్ యూనిట్కి, లేబర్కి ఎంత, ఓవర్ హెడ్స్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఒక యూనిట్ మనం ఎంతకు సెల్ చేసినాం అని చెప్పేసి. ఇక్కడ ప్రొడక్షన్ ఇన్ యూనిట్స్ అంటే మనం ఎన్ని యూనిట్స్ ప్రొడక్షన్ చేసినాం అనేది ఇది. టోటల్ 10,000 యూనిట్స్. సెల్లింగ్ ఇన్ యూనిట్స్ అంటే మనం దాంట్లో ఎన్ని యూనిట్స్ సెల్ చేసినాము, 8,000 యూనిట్స్ సెల్ చేసినాం అనమాట. ఇది 1989. సేమ్ లైక్ దట్ 1990 ఫ్రెండ్స్. 1990లో కూడా ఇక్కడ ప్రొడక్షన్ యూనిట్ ఎన్ని 10,000 యూనిట్సే ప్రొడ్యూస్ చేసినాం మనము. కానీ దాంట్లో మనం ఎన్ని సెల్ చేసినాము, 12,000 సెల్ చేసినాము. ఇక్కడ 1990లో మనం ప్రొడ్యూస్ చేసింది 10,000 బట్ సేల్ చేసింది మాత్రం 12,000 యూనిట్స్. లాస్ట్ టైం మా దగ్గర 2,000 యూనిట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా ఈ ఇయర్లో మనం సేల్ చేసినాం. ఇక్కడ కూడా పర్ యూనిట్ ఎంత 3.5 మెటీరియల్స్ ఎన్ని సేల్ చేసినాము 12,000. 3.5 ఇంటూ 12, 3.5 ఇంటూ 12,000 42,000. ఇక్కడ 42,000. సేమ్ డైరెక్ట్ లేబర్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ కూడా ఇక్కడ K అని రాశాను. K అంటే 1000 అనమాట. ఇలా మనకు వాల్యూస్ వస్తాయి. తర్వాత మనం ఏం ప్రిపేర్ చేయమంటున్నాడు అసలు క్వశ్చన్లో అంటే మార్జినల్ కాస్ట్ మెథడ్ యూజ్ చేస్తూ షోయింగ్ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ 1989 తీసుకుందాం. మనకి సెల్లింగ్ ప్రైస్ ఎక్కడ ఉంది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మనం ఎన్ని యూనిట్స్ సెల్ చేసినాం, 8,000 యూనిట్స్ సెల్ చేసినాం. పర్ యూనిట్ 8,000. సెల్లింగ్ ప్రైస్ 64,000 తీసుకున్నాము. దాంట్లో కాస్ట్ అంటే మనకైన కాస్ట్ ఎంత 32,000, అది మైనస్ చేయాలి. దాని తర్వాత కాంట్రిబ్యూషన్ రిమైనింగ్ 64,000 మైనస్ 32,000 చేస్తే రిమైనింగ్ కాంట్రిబ్యూషన్ 32,000. దాంట్లోకి వెళ్ళి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అన్నా ఫిక్స్డ్ కాస్ట్ అన్నా సేమ్, కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎంత 20,000. ఈ 20,000 కూడా మనకైనా కాంట్రిబ్యూషన్లోకి వెళ్ళి మైనస్ చేస్తే రిమైనింగ్ 12,000 అనేది ప్రాఫిట్. ఇది సెల్లింగ్ ప్రైస్. ఈ అమౌంట్కి మనం సెల్ చేసినాము. కాస్ట్ అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అనేది ఎక్స్పెన్సెస్. రిమైనింగ్ మనకు వచ్చింది ప్రాఫిట్ ఫ్రెండ్స్. సేమ్ ఇక్కడ 1990లో కూడా సెల్లింగ్ ప్రైస్ మనం 96,000కి సెల్ చేసినాము. దాంట్లో కాస్ట్ వచ్చేసి 48,000 మనం అక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ రిమైనింగ్ 48,000, ఫిక్స్డ్ కాస్ట్ 20,000 మైనస్ చేస్తే ప్రాఫిట్ అనేది 28,000 మనకు ఫైనల్లీ ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో ప్రీవియస్ టైం ఫైనల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, అందుకోసమే నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ కాస్ట్ ఎలా వచ్చిందంటే 32,000, 28,000 ప్లస్ 4,000 యాడ్ చేయాలి ఫ్రెండ్స్. డైరెక్ట్ లేబర్ అండ్ మెటీరియల్ 28,000 ప్లస్ 4,000 యాడ్ చేస్తే 32,000 వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా 46,000 ప్లస్ 6,000 యాడ్ చేస్తే 48,000 వస్తుంది ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్. Thank you for watching my videos. Please like, share, subscribe. Thank you.